దేవునికి మహిమ కలుగుగాక. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు పేరట. మంచిది ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మన అంశము నీతో కూడా ఉన్నాను, యాజ్ ఐ యామ్ విత్ యు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాము. గత ఎపిసోడ్లలో పరిశుద్ధతను గురించి మనం ధ్యానించాము. సందర్భానుసారమైనటువంటి వాగ్దానాలు, అంటే నీతో కూడా ఉన్నాను ఆ యొక్క అంశానికి తగినటువంటి సందర్భానుసారమైనటువంటి వాగ్దానాలను ఈరోజు మనము ధ్యానించుకుందాము. వాగ్దానము విరిగిపోయిన ఎముకను అతికింపజేస్తుంది, చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవింపజేస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో 7,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. మరి ఆ వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ యొక్క అంశము నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం కలగజేసేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా తోడుగా ఉండి మీ సులువు చాటును మరుగుపరుచుకొని మీ గూఢమైన సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడి దర్శించి సహాయం చేయండి. వినిచిన మా అందరికీ మీ వాక్యం అందరి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందేలాగా సహాయం చేయండి. అయ్యా ప్రభ, మీ వాక్యము నైనా తండ్రి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం చేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో కూడా ఉన్నాను. నీవు ఈ భూమి మీద జన్మించినప్పటి నుండి ఈ భూమిని వదిలి వెళ్ళేటప్పుడు, అంటే చనిపోయిన తర్వాత, చనిపోయేంత వరకు, చనిపోయినాక కూడా మళ్ళీ నువ్వు దేవునితోనే ఉంటావని వాగ్దానం. ఎవరైతే దేవుని కోసం నిల్చుంటారో, ఎవరైతే వాగ్దాన ప్రకారంగా వాక్యానుసారంగా జీవిస్తారో వారితో దేవుడు ఉంటాడు. కష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, కలిమైన, లేమిన అన్ని విషయాల్లో, అన్ని సమయాలలో దేవుడు మనతో ఉంటాడని ఈరోజు మనం ధ్యానిద్దాం. మన అంశం ఏంటంటే నీతో కూడా ఉన్నాం. యాజ్ ఐ యామ్ విత్ యూ, గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ us. Whatever circumstances it may be, whatever temptations occur in our life, whatever horrible things happened in our life, whatever good things or bad things are happening in our life, God is always with us until the death of our last breath of our life, and also after the death our spirit and our soul is subjected to God himself. As God is with us always, let's look according to the word of God, what the God's promise was revealing us as he with us. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది చూసుకుందాం. ఈరోజు ఒక 10 మాటలు మనము ధ్యానిద్దాం. మొదటి మాట, నంబర్ 1, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యెహోషువ గ్రంథం 1:6 రాయబడి ఉంది. I will never leave you, I will never desert you. Joshua chapter 1 verse 5-6. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విడువడు, మనలను ఎడబాయడు అని చూస్తున్నాం. చాలా సందర్భాలలో మనకు కష్టం కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనకు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు నన్ను విడిచేశాడేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు నిన్ను విడవడు, నువ్వే దేవుని వదిలేస్తావు, కానీ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. What the Bible says, I will never leave you, I will never desert you. Be strong and brave. You will lead these people and they will take the land of their very own. It is the land I promised with an oath to give their people long ago. Here the Lord gives commands to Joshua. As God is telling to Joshua, I never leave you. And all Israel people will occupy the land. The people who are not in God, those who people are not belongs to God, those who are living in Canaan, that is, we call it as Israel, the country, I will give to my people Israelites, all Israelites. Thus the God is telling to Joshua. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము.
వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడవను యెహోషువ, నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు. నేను పితరులతో వాగ్దానం చేసిన దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం, అనగా మిల్క్ అండ్ హనీ రన్నింగ్ కంట్రీ విల్ బి గివెన్ టు ఆల్ గాడ్స్ పీపుల్. అంటే పాలు ప్రవహించు దేశాన్ని నేను వారికి, నా బిడ్డలకు, నా ఇజ్రాయేలీలకు, నా బిడ్డలకు ఇస్తానని దేవుడు పితరులతో చేసిన వాగ్దానం యెహోషువని ఎదురుగా నేను చేస్తానని యెహోషువకు దేవుడు ధైర్యం చెప్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నా దగ్గర ఏదో ఒక బలహీనతతో వచ్చినప్పుడు ఆ బలహీనతను నేను ఆధారం చేసుకొని వారికి ధైర్యం చెప్తాను నేను చాలాసార్లు. కానీ ఆ బలహీనంతో ఇంకా బలహీనపరచబడాలని నేను భయపెట్టాను. ఎందుకంటే మన దేవుడు బలహీనులను బలపరచువాడు, భయపడి వారికి ధైర్యం దయచేవాడు. దేవుని వాక్యం ద్వారా మరి యెహోషువ దేవుడు మాట్లాడిన మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మోషే తర్వాత యెహోషువ తన ప్రజలు, దేవుని బిడ్డలందరినీ పాలు తేనెలు ప్రవహించు దేశం అనగా కానాను దేశానికి నడిపించాడు. హల్లెలూయా. యేసునందు నీవు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం తీసుకొని రక్షింపబడి నీ పాపముల నిమిత్తం పాప క్షమాపణ యేసయ్య రక్తం చేత కడగబడినందుకు నీవు 100% పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నంబర్ 2, రెండో మాట, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. ఇక్కడ దేవుడు మోషేకు తోడై ఉన్నాడు, ఇక్కడ యెహోషువకు కూడా తోడై ఉంటానంటున్నాడు. యెహోషువ గ్రంథం 3:7 I am with you just as I was with Moses. Joshua chapter 3:7. God is with Moses as the God. The same God will be with Joshua. In the same way, God is with Joshua, God is with Moses, the same living God is with you and me. Hallelujah. Raka sheko rokondara. మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు, అదే దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు, అదే దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఈ లాక్డౌన్లో ఈ కరోనా గురించి విభ్రాంతి చెందన అవసరం లేదు. అయ్యో నాకు లోన్స్ ఎక్కువైపోతున్నాయి, అయ్యో నాకు ఉద్యోగం లేదు, నా ఫైనాన్స్ వడ్డీ ఎక్కువైపోతుంది, నేను ఫైనాన్స్ ఎలా కడతాను, లోన్లు ఎలా కట్టుకుంటాను, నా పిల్లల్ని ఎలా పోషిస్తాను, నా బ్రతికేంది, నా జీవితం ఏంది అని నువ్వు చింతిస్తున్నావేమో. అయ్యో ఇంటికి కిరాయి కట్టాలి, రేషన్ ఎలాగా ఆలోచిస్తున్నావో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ తర్వాత కరోనా అదంతలదే దేవుడు తొలగిస్తాడు. ఒక సమయం వస్తుంది, దేవుడు దాన్ని దేవుడే పంపించాడు, దేవుడే తొలగిస్తాడు. తొలగించిన తర్వాత నువ్వు ఎన్ని ఫైనాన్సులు కట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు డబ్బులు ఇచ్చి కట్టిస్తాడు. ఎన్ని లోన్లు కట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు డబ్బులు ఇచ్చి కట్టిస్తాడు. దానికి కావలసిన డబ్బుని సదుపాయం దేవుడు నీకు దయచేస్తాడు. భయపడకు ప్రియ బిడ్డ. మెడిసిన్ వచ్చేసింది, మెడిసిన్ బ్రతికిస్తుంది అనుకోవద్దు. జీవం గల దేవుడు ఆయన్ని తొలగిస్తాడు కరోనా. నువ్వేమి చింతించొద్దు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. ఎందుకంటే మోషేకు తోడైన దేవుడు అదే దేవుడు నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో, యెహోషువ నీకు నేను తోడుగా ఉన్నాను, అదే దేవుడు నీకు తోడై ఉన్నాడు, మాట్లాడుచున్న నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. What the Bible says, the Lord said to Joshua, today I will begin to honor you in the eyes of all the people of Israel. Then they will know that I am with you just as I was with Moses. God is with you. What happened to this lockdown? What about my life? I have financial matters. I am facing financial matters. I need to give interest for the finances. What should my life? Who will feed me? That you are afraid. Don't afraid of anything. That the pandemic disease will go. Corona will go itself only by the Holy Spirit of God. But at the right time it will go.
No need to afraid. Be brave. God will provide all your financial matters to complete your solutions. God will solve your financial matters. God will solve your all debts in your life. No need to afraid. Be brave, because as the Lord with Moses, the same Lord is giving hope for Joshua, that I am with you. The same Lord is with you as I am talking with you. For myself also, God is with me. Praise the Lord. Hallelujah. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, మూడో మాట, నంబర్ 3, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపర్తును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41:10. దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, నీ దేవుడు నేనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసే వ్యక్తిని నేనే. ఏ వ్యక్తి నీకు సహాయం చేయడు ప్రియ బిడ్డ? దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడు సెలవిస్తేనే ఏ మనుషుడైనా నీకు సహాయపడతాడు, కానీ దేవుని సహాయం లేకపోతే ఏ వ్యక్తి నీకు సహాయపడలేడు. గమనించు. ఎందుకంటే దేవుని హస్తముతో, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. వాట్ ద బైబిల్ సేస్, do not be afraid, I am with you, do not be terrified, I am your God, I will make you strong and help you, my powerful right hand will take good care of you, I always do what is right. Isaiah chapter 41:10. Because God is always right with you. God's powerful right hand with us to take good care of our life. Praise the Lord. Hallelujah. But we should not be afraid. We should not be terrified. My dear brothers and sisters, God helps in this paragraph. According to this situation, the Lord helps Israel. In the same way, Lord will help us. Amen. నాలుగో మాట, నంబర్ 4, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గ్రంథం 1:9. గమనించండి ప్రేమ, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గమంతటిలో నువ్వు ఏ దారికి వెళ్ళినా కానీ, ఏ స్థలంకి వెళ్ళినా కానీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు, the Lord gives command to Joshua. దేవుడు యెహోషువకు ఆజ్ఞాపిస్తున్నాడు. What type of command God is giving to Joshua? I will read it. Be strong and brave. Do not be terrified. Do not lose hope. I am the Lord your God. I will be with you everywhere you go. Everywhere I went, God is with me. చాలా మంది క్రైస్తవులలో అమావాస్య రోజు, పున్నమి రోజు క్రైస్తవులు చాలా భయపడతారు. అన్యుల కంటే మరీ ఎక్కువ భయపడతారు. ఈరోజు అమావాస్య, ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు, ఈరోజు పున్నమి, ఏ పనులు పెట్టుకోవద్దు అని క్రైస్తవులకు చాలా భయము. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అమావాస్య రాని, పూర్ణమి రాని, ఎక్కడ నన్ను తీసుకెళ్లి ప్రార్థన చేయమండి, నాకు అనుమతించండి, మీరు ఆహ్వానించండి, నేను ప్రార్థన చేస్తాను. సమాధులకు అసలే వెళ్ళొద్దని భయపడతారు. సమాధుల దగ్గర తీసుకెళ్ళండి. మధ్యరాత్రి 12 గంటలకు అమావాస్య, పూర్ణమి రోజు సమాధుల దగ్గర తీసుకెళ్ళండి, నేను అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తాను, అక్కడికి వెళ్ళేసి వస్తాను. ఎందుకంటే ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు నాకు తోడై ఉన్నాడు. మెనీ ఆఫ్ ద పీపుల్ ఆన్ అమావాస్య or on పూర్ణమి, they will afraid. They will say, mostly our Christians are very afraid of these 2 days. They will say, we should not do any work, we should not go outside because it is Amavasya, because it is Punami, like that. They will afraid more than Gentiles. What I say to you,
Invite me any place in this world, either it is a graveyard or whether it is dark place. I will go and stand. I will pray for anything. Nothing will be happen unto me because the God is with me wherever I go. జీవము గల దేవుడు నాకు తోడై ఉన్నాడు. 365 రోజులు దేవుడు నాకు తోడై ఉన్నాడు. God is with me all 365 days. Even it is leap year, 366 days also, God is with me. As the word of God is telling us. Where it is? Joshua chapter 1 verse 9. What the Bible says. Be strong and brave. Do not be terrified. Do not lose hope. I am the Lord your God. I will be with you everywhere you go. I will be with you everywhere you go. What a hope is God is which type of hope is God is giving us? Don't lose your hope. God is giving us a great hope that wherever you go, my son, I am with you. Praise the Lord. ఐదో మాట, number 5. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనము. ఎవరిని చూసి భయపడద్దు, వారిని అంటే శత్రువును, నీ పగవాన్ని, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్న వ్యక్తి నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు జడియవద్దు, భయపడొద్దు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే నీకు శత్రువుగా ఉన్నాడో నీ దేవుడు వారికి భయంకరుడైన దేవుడు. నీ దేవుడు నీకు శత్రువుగా ఉంటాడు, శత్రువుగా ఉండడు. నీ దేవుడు నీకెవరైతే శత్రువుగా ఉంటారో అది దేవుని కూడా శత్రువులే. నీ దేవుడు నీకు మిత్రుడుగా ఉంటాడు, నీ శత్రువులకు ఆయన కూడా శత్రువుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన భయంకరుడైన దేవుడు. ఎవరికి? నీ శత్రువులకు. నీకు కాదో, నీకేమో ప్రేమ గల దేవుడు. What the Bible says. So don't be terrified by them. The Lord your God is with you. He is a great and wonderful God. Deuteronomy chapter 7 verse 21. What the Bible says, the Lord will drive many nations out. Be careful what the Lord is telling that. No one can stand before you, either left or right. The Bible says that to Yehoshua. ఎవరు చూసి భయపడకూడదు. దేవుడు నీ పక్షం. నువ్వు న్యాయంగా ఎదిగితే నీకెందుకు భయమో? నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నీకెందుకు భయమో? నీవు దేవుని బిడ్డ అయితే నీవు ఎందుకు భయమో? నువ్వు దేవుని వాక్యం చేత సరిచేయబడుతున్నప్పుడు నీకెందుకు భయమో? నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నప్పుడు నీకెందుకు భయమో? నీకు భయం ఉన్నదంటే అది నీ బుద్ధిహీనత, నీ తెలివి తక్కువతనం. ఎందుకంటే దేవుని వాక్యము నీకు తెలియదు. అయ్యో నా జనులు తెలివి లేక నశించిపోతున్నారు అని రాయబడింది. ఎందుకంటే నా జనులకు జ్ఞానము లేదు. ఎందుకంటే వాక్యము మర్చిపోతున్నారు, వాక్యం చదవట్లేదు, ప్రార్థించట్లేదు. అందుకే ఎక్కువ భయము. గమనించండి, ఎవరిని చూసి భయపడిన అవసరం లేదు. జీవము గల దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే 6వ మాట, నంబర్ 6. నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము. నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడి ఉంది. ఎవరిని చూసి భయపడదు, ఎవరిని చూసి భయపడి మళ్ళీ మౌనంగా ఉండద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడో రాడో. Do not be afraid. Keep on speaking. Don't be silent. I am with you. No one will attack you and harm you. Acts chapter 18 verse 9 and 10. Paul goes to Corinth. One night the Lord spoke to Paul in a vision. Do not be afraid. He said, keep on speaking. Do not be silent. I am with you. No one will attack you and harm you. I have many people in this city. Paul himself was afraid when he went to the place of Corinth. So what Lord told him? Do not be afraid.
Don't be just silent. Keep on speaking. Keep on telling the word of God to many, because I have many people in this area. That's what the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది, రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనో రాడో, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. పౌలు కొరింథీ అనే స్థలానికి వెళ్ళినప్పుడు పౌలు అక్కడ ఎవరు రక్షింపబడలే, అందరూ అన్యజనులే. అయితే పౌలు వీళ్ళకి ఎలా సువార్త చెప్పాలి, వీళ్ళు నా మీద దాడి చేస్తారన్నప్పుడు, నీవు ఈ మనుషుల్ని చూసి భయపడకో, అలా ఉండి మౌనంగా ఉండకు, నువ్వు సువార్త ప్రకటించు, క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించు. ఎందుకంటే ఇక్కడ నాకు చాలా జనులు ఉన్నారు, అంటే అనేక ఆత్మలు రక్షింపబడతారని దేవుడు పౌలుతో మాట్లాడాడు. పౌలే భయపడ్డాడు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు పౌలుకు ధైర్యం ఇచ్చాడు. పౌలు దేవుని మాట నమ్మి సువార్తను ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థలంలో అయినా ఎక్కడైనా ప్రభు నిన్ను ఆహ్వానించినప్పుడు దేవుని స్వార్థ ప్రకటించడానికి సిద్ధపడు. పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండకు, దేవుని వాక్యం చెప్పు. దేవుడు నీకు తోడై ఉంటాడు. పౌలు వలె డోంట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీవన్, డోంట్ అఫ్రేడ్ ఆఫ్ పీపుల్. వెన్ యూ గో సమ్ ప్లేసెస్, just give the gospel of God, just telling the word of God, just tell the word of God, so that no one will attack you, because God himself is with you. The Holy Spirit of God is with you. Amen. Hallelujah. ఏడో మాట, నంబర్ 7, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము. ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా నీకు తోడై ఉన్నాడు, నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు, విస్మయం పొందకము. నీ ముందు దేవుడు ఉంటాడు. నువ్వు ఒక స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావు, నీకంటే ముందు దేవుడు అక్కడనే ఉంటాడు. ఒక ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావు, నీకంటే ముందు దేవుడు అక్కడనే ఉంటాడు. నువ్వు ఒక పని నిమిత్తం వెళ్తున్నావు, తూర్పు వైపు వెళ్తున్నావు, పడవ వైపు వెళ్తున్నావు, దక్షిణ వైపు వెళ్తున్నావు, తూర్పు పడమట ఉత్తర దక్షిణ నలువైపులు వెళ్తున్నావు. నువ్వు తూర్పు వెళ్ళేటప్పుడు నీకంటే ముందు తూర్పు దిక్కున దేవుడు ఉంటాడు. నువ్వు పడవ వైపు వెళ్ళినప్పుడు పడమట వైపు వెళ్ళినప్పుడు దేవుడు నీకంటే ముందు అక్కడ ఉంటాడు. ఉత్తర వైపు వెళ్ళినప్పుడు దేవుడు నీకంటే ముందు అక్కడ ఉంటాడు. దక్షిణ వైపు వెళ్ళినప్పుడు దేవుడు నీకంటే ముందు అక్కడ ఉంటాడు. ఎంత గొప్ప వాగ్దానం! When you go eastward, God is with you before you. God is with you before, ahead of you. When you go for west, God is ahead of you before. When you go for north, God is ahead of you. When you go for west, God is ahead of you. When you go south, God is ahead of you only. What the Bible says, the Lord himself will go ahead of you. He will be with you. He will never leave you. He will never desert you. So don't be afraid. Don't lose hope. Deuteronomy chapter 31:8. Do not be afraid. Wherever you go, God is with you. Hallelujah. Hallelujah. Don't afraid of anything. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోషువ నూతనంగా నాయకుడైనప్పుడు ఆ సందర్భానుసారమైనటువంటి వాక్యం చదువుతాను. వాగ్దానం, దేవుని వాక్యం, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో, అంటే యెహోషువతో చెప్పెను. మోషే తర్వాత యెహోషువ కానాను దేశానికి తీసుకెళ్ళాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ. హల్లెలూయా. 8వ మాట, నంబర్ 8, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగిపోయినను అంటే ఒకరోజు పర్వతం తొలగిపోతుంది అని అర్థం.
మెట్టలు తత్తరిల్లును అంటే మెట్టలు ఒకరోజు తత్తరిల్తాయి అని అర్థం. అవి తొలగిపోయినను నా నిబంధన నీకు తోడై ఉంటది. నేను నిన్ను విడవను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను సంరక్షిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. What the Bible says, the mountains might shake, the hills might be removed, but my faithful love for you will never be shaken, and my covenant that promises peace to you will never be broken, says the Lord. He shows you his loving concern. God is loving concern for us. The mountains might shake, that means one day mountains will be shaken. The hills might be removed, that means one day hills must be removed. But the faithful love of God is always with you. My dear brothers and sisters, don't afraid of anything. Don't afraid of this pandemic. God is with you. Don't lose your hope. God's loving concern is with us. దేవుని యొక్క ప్రేమ, ఆయన మన మీద జాలి పడుతున్నాడు. నంబర్ 9, 9వ మాట, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దావీదు కీర్తన 46వ అధ్యాయం 11వ వచనం. కోరాహు రాసినటువంటి కీర్తన ఇది. The Lord who rules over all is with us. The God of Jacob is like a fort to us. Psalms chapter 46 verse 11. The song of the sons of Korah. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైనాడు. ఒక సైన్యం ఉంది, ఆ సైన్యానికి అధిపతి, ఆ అధిపతి పేరు యెహోవా. ఆ సైన్యము మనతో ఉంది. ఆ కోటాన దూతలు మనతో ఉన్నారు, మనం రక్షించడానికి, మనల్ని కాపాడడానికి. మనకు ఏమి కాకుండా దేవుని యొక్క సైన్యం మనతో ఉందని గమనించాలి. సాతాను కూడా సైన్యం ఉంది. ఆ సాతాను జయించే సైన్యము దేవుడైన యెహోవా యొక్క సైన్యం. అందుకే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒక దేశానికి 3 రకమైనటువంటి సైన్యం ఉంటుంది. అదేంటిది? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. కాబట్టి ఈ ఆర్మీ ఓ దేశాన్ని కాపాడంటే 3 ఉంటాయి: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వీరు 3 రకాలుగా దేశాన్ని కాపాడతారు. అలాగనే దేవునికి కూడా ఒక సైన్యం ఉంది నిన్ను కాపాడటానికి. God is with you. The Lord who rules over all is with us. God's angels are with us. You know, in every country there will be an army, a navy, and air force. In the same way, to control, to save the land, to save every country, in the same way God's army is with you, because to save your life from the enemy, from demonic people, from evil spirits. God is with you because God has won. God has an army to save you. His angels is going to save you. If they will save you from every type of circumstances that is happening in your life. Praise the Lord. Hallelujah. 10వ మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో యుగ సమాప్తి, యుగం అంతమయ్యే వరకు దేవుడు ఆయన 2వ రాకడ వచ్చేంత వరకు దేవుడు మనకు తోడై ఉన్నాడని వాగ్దానం ఇస్తున్నాడు. What the Bible says, and you can be sure that I am always with you to the very end. Matthew chapter 28 verse 20. What the Bible says, God is with you until the end of this world. Before going to heaven, when God is ascended to heaven, he told that I am with you always. When it was revealed on the day of Pentecost, 50th day of Pentecost. The Holy Spirit came to the 120 men, people, those who are waiting for the Holy Spirit. Then Holy Spirit is with us until the end of this world. Do not be afraid, do not be terrified. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య పరలోకానికి వెళ్ళక ముందు
నేను సదాకాలం మీతో ఉంటాను. పైకి పరలోకంకి వెళ్ళేటప్పుడు ఎలా సదాకాలం మనతో ఉంటాడంటే, పెంతుకొస్తున్న పండగ దినమున 50 దినాలు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ 120 మంది మీదకి వచ్చినప్పుడు ఆ రోజు మొదలుకొని దేవుని రెండో రాకడ వరకు, ఈ లోకం అంతమయ్యే వరకు, అనగా రెండో రాకడ వరకు దేవుడు మనకు తోడై ఉంటాడని వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యాజ్ గాడ్ ఈస్ విత్ us, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దేనికి వరి కావద్దు, దేనికి చింతించొద్దు. ప్రతి అవసరత క్రీస్తు మహిమైశ్వర్యములో మీ ప్రతి ఒక్క అవసరత తీర్చబడుదని రాయబడింది. మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన జీవించడానికి రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయములో నీతిమంతుడు విశ్వాసంగా జీవించడానికి రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ఎంతో ముఖ్యమైనది. ఈ అంచె దినాల్లో నువ్వు పరీక్షింపబడుతున్నావు. ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని పోషించును గాక, దేవుడు నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. Dear Heavenly Father, Lord Jesus, as you was with Moses, in the same way as you was with Joshua, in the same way be with your people, Lord Jesus. I remove every illness in the name of Jesus. I remove every illness. I remove every sickness. I remove every diseases in the mighty name of Jesus. Flee away in the name of Jesus Christ of Nazareth. Let your anointing be with your people, Lord Jesus. Lord, forgive their sins. Cleanse their heart with your precious blood, Lord Jesus. Give them hope, Lord Jesus. Give them braveness, Lord Jesus. Give them boldness, Lord Jesus, to be succeed in their life. I cancel every financial burdens. I cancel and cast out in the name of Jesus Christ of Nazareth. I cancel every debts in their life in the mighty name of Jesus Christ of Nazareth. Let the Lord give them happiness, Lord Jesus. ప్రభానైనా థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభానైనా ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైనటువంటి బలహీనతను యేసుక్రీస్తు నామములో వెలుపుమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన అప్పులను, ప్రతి విధమైన లోన్స్ ని యేసు నామములో నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రతి విధమైన ఆర్థిక సమస్యలను యేసుక్రీస్తు నామములో నేను కొట్టివేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి ప్రతి బిడ్డను దీవిస్తున్నాను, ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో దీవింపబడును గాక. In the name of Jesus, be blessed in the name of Jesus Christ of Nazareth. Raka sheko roko sheko the fire in the name of Jesus. Fire in the name of Jesus. Actually fire in the name of Jesus Christ of Nazareth. Thank you, Heavenly Father. Thank you, Jesus. ప్రభానికి స్తోత్రం చెల్లించుకుంటూ, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం సదా తోడై నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభుత్వం